ములుగు జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. సమ్మక్క సాగరం బ్యారేజ్ దగ్గర పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వెంకటాపురం, వాజేడు మండలాలను వరద నీరు చుట్టుముట్టడంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోతులవాయి, బొర్రవాగు, మహముత్తారం, పెద్దవాగు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ములుగు జిల్లా సమ్మక్క సాగరం ప్రాజెక్టు పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుకుంది. ఇన్ఫ్లోకి సమానంగా నీటిని విడుదల చేయక తప్పడం లేదు. మొత్తం 59 గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీరు విడుదల చేస్తుండటంతో రామన్నగూడెం, పుష్కరఘాట్ దగ్గర గోదావరి ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. 3వ ప్రమాద హెచ్చరిక దగ్గర ప్రవాహ స్థాయి ఉంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు ఏటూరు నాగారం ఎంఆర్ఓ చెబుతున్నారు. ఇక్కడ గోదావరి దగ్గర పరిశీలన చేస్తున్నాము. ఈరోజు సాయంత్రం 5 గంటలకు 2వ ప్రమాద హెచ్చరిక అంటే 15.8 మీటర్లకు చేరుకున్నది. మేము మొదటి నుంచి అప్రమత్తంగానే ఉన్నాము. ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మాకు ఉన్న సమాచారం ప్రకారంగా ఇంకో 1/2 మీటర్ వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మేము ఇప్పుడు లోతట్టు ప్రాంతాలైనటువంటి ఎడ్ నగరంలో ఎస్సీ కాలనీ, తర్వాత ఓడవాడ కూడా సందర్శిస్తాము. అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండేది ఉంటే వాళ్ళను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎడ్ నగరంలో ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. అన్నీ ఏదానికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇలా ఉండగా గోదావరి అవతలి వైపునున్న వెంకటాపురం, వాజేడు మండలాలను గోదావరి చుట్టుముట్టింది. వీరభద్రవరం గ్రామ సమీపంలోని కుక్కుతొర్ర వాగు మీద ఉన్న బ్రిడ్జిని గోదావరి నీరు ముంచేసింది. అలుబాక, కొండాపురం గ్రామాల మధ్యలో ఉన్న కొండాపురం బ్రిడ్జి కూడా గోదావరి నీట మునగడంతో వెంకటాపురం, భద్రాచలం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం పుష్కరఘాట్ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ముంపు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. టేకులగూడెం గ్రామ సమీపంలో వరంగల్, బీజాపూర్ జాతీయ రహదారి మీద గోదావరి వరద నీరు చేరడంతో అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం సర్కిల్లోని గోదావరి ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే వెంకటాపురం సర్కిల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెంకటాపురం సర్కిల్ సీఐ బండారి కుమార్ సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా పోతులవాయి, బొర్రవాగు, మహముత్తారం, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేశవపూర్ సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో లో లెవెల్ వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తుండగా కాటారం, మేడారం ప్రధాన రహదారి మీద రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలకు రవాణా కష్టాలు మొదలయ్యాయి.